గంధపు చెట్ల స్మగ్లింగ్ ఇదేదో సత్యమంగళం అడవుల్లోనో మారుమూల పల్లెల్లోనో కాదు, సాక్షాత్తు భాగ్యనగరం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కాస్తో కూస్తో విలువైన సంపదని కూడా కేటుగాళ్లు తెగ నరికి దోచుకుపోతున్న వ్యవహారం ఆలస్యంగా అయినా బయటపడింది. హైదరాబాద్లోని గోల్కొండ కుతుబ్షాహీ 7 టూమ్స్ ప్రాంతం ప్రాచీన చారిత్రాత్మక కట్టడాలకు ఇది నిలువెత్తు రూపం. ఇక్కడే అక్కడక్కడ కొన్ని గంధపు చెట్లు కూడా ఉన్నాయి. ఇది గమనించిన కొందరు వ్యక్తులు తెలివిగా స్కెచ్ గీశారు. ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి వేళ టూమ్స్లోకి చొరబడి వాటిని నరికేశారు. చెట్లను ముక్కలు ముక్కలుగా చేసి ఎత్తుకు వెళ్లారు. లోపల 11 మంది సెక్యూరిటీ గార్డులున్నారు. అయితే వారంతా మంచి నిద్రలో ఉండటం వల్ల ఆగంతుకుల పని మరింత సులువైంది. తెల్లారి లేచేసరికి మొత్తం 10 గంధపు చెట్లు నరికేసున్నాయి. వెంటనే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ముక్కలు అయితే ఇరిగిపోయినాయి, అక్కడ దొరికిన సార్లు రెడీ చేసి లోపల పెట్టినాము. ఇక్కడనే ఆ ముక్కలన్నీ ఇటు సైడ్, కొన్ని లోపల తెగిన కొమ్మలన్నీ ఇక్కడ వేసేసి అటు సైడ్ వేసి మొత్తం 10 చెట్లు. మేము మ్యూజియం దగ్గర డ్యూటీలో ఉన్నాం. ఇంకా రాత్రిపూట అక్కడ మేము పోం సార్, లోపల లైట్ ఉండవు, ఏముండవు, చీకటి ఉంటుంది. ఆ మ్యూజియం దగ్గర ఉంటాం మేము కంపల్సరీ, ఎందుకంటే మాకు అది ఇంపార్టెంట్. వీటిలో ఆడ ఉంటే జాగ్రత్తగా ఉన్నామంటారు కాబట్టి మేము జాగ్రత్తగా చూసుకోవాలి. కుతుబ్షాహీ టూమ్స్ లోపల గంధపు చెట్ల నరికివేత ఇది రెండవసారి. 5 ఏళ్ల క్రితం కూడా ఇదే తరహాలో విలువైన చెట్లను నరికేసి ఎత్తుకెళ్లారు. ఈ ప్రాంతంలో కనీసం సీసీ కెమెరాలు కూడా సరిగా పనిచేయటం లేదు. 10 చెట్లు నరికి తీసుకెళ్తూ ఉండగా 8 చెట్లు పీసెస్ తీసుకెళ్లారని తెలిసింది. 2 చెట్ల పీసెస్ అక్కడే పడి ఉన్నాయి. ఆ చెట్లు 2 పీసెస్ మేము స్వాధీనపరచుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో అవి ఏ రకమైన చెట్లు, దాని వాల్యూ ఎంత అని మా ఇన్వెస్టిగేషన్లో తేలున్నాము. ఈ లోపల టోమ్స్ లోపల అయితే సీసీటీవీ కెమెరాస్ అయితే ఫుటేజ్ లేదు. బయట చుట్టుపక్కల మన అలిజాపూర్ రోడ్లో సీసీటీవీ ఉంది. ఆ సహాయంతో ఏమైనా అటు ఎవరైనా తీసుకెళ్లారనేది సీసీటీవీ ఫుటేజ్లో మేము పరిశీలిస్తున్నాము. పురావస్తు, అటవీ శాఖతో పాటు పోలీస్ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. సెక్యూరిటీ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. గతంలో కేబీఆర్ పార్కులో ఇదే తరహాలో గంధపు చెట్లు మాయమయ్యాయి. ఇప్పుడు గోల్కొండ ప్రాంతంలో ఎక్కడో అడవుల్లో జరిగితే ఏమో అనుకోవచ్చు. సాక్షాత్తు రాజధానిలోనే ఇలా విలువైన అటవీ సంపద దొంగల పాలు కావటం కలకాలం రేపుతోంది.